రెండవది వృషభ రాశి. కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు. రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు. మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు. ఈ రాశి వాళ్ళకి ఆదాయం అనేది, ఇన్కమ్ అనేది 5%, 5 పాళ్ళు. ఎక్స్పెండిచర్, వ్యయం అనేది, ఖర్చు అనేది 14 పాళ్ళు అనమాట. వచ్చేది తక్కువ, ఖర్చు ఎక్కువ అనమాట. ఇక సమాజంలో వీళ్ళకి గౌరవ మర్యాదలు 5%, 5 పాళ్ళు. అవమానం 4 పాళ్ళు. శనేశ్వరుని యొక్క ఏకాదశ స్థాన సంచారం వలన వీళ్ళకి వృత్తి వ్యాపారాలు, వ్యక్తిగత జీవితం ఆశావహం అన్ని విధాలా కలిసి వస్తాయి. జనరల్గా శనేశ్వరుడు అనగానే చాలామంది భయపడతారండి. శనై చరతి ఇది శనేశ్వర. మన జీవితంలో మెల్లమెల్లగా సంచరించేవాడు అని అన్నమాట అర్థం. అంటే మనకి శుభాలను కలగజేస్తాడు, అలాగే ఆయా పరిస్థితులను బట్టి ఒక్కొక్కసారి కష్టాలని కూడా కలగజేస్తాడు. కష్టే ఫలి అని మన శాస్త్రాల్లో ఉన్నాయి. కష్టపడినటువంటి వాళ్ళకి సుఖం అనేది, ఫలితం అనేది తప్పకుండా లభిస్తుంది అని పెద్దలు కూడా చెబుతూ ఉంటారు. ముందు చూపుతో వీళ్ళు పనులన్నింటినీ కూడా చక్కగా పూర్తి చేసుకుంటారండోయ్. అంతేకాదు, వీళ్ళకి బిజినెస్ పార్ట్నర్స్ ఎవరైతే ఉంటారో, అంటే వ్యాపారంలో భాగస్వాములు, వాళ్ళతో వీళ్ళకి స్థిరమైనటువంటి పొత్తులు, చక్కగా కాంట్రాక్ట్స్ అనేవి బాగుంటాయన్నమాట. అలాగే ప్రణాళికలను వీళ్ళు చక్కగా పగడ్బందీగా చేసుకుంటారండి. ఫ్యూచర్ ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ కూడా పూర్తి చేసుకుంటారు. అంతేకాకుండా వ్యక్తిగత జీవనం చాలా బాగుంటుంది. కుటుంబ పోషణ, వ్యాపారంలో సమన్వయం, మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనేది ఈ రాశి వాళ్ళకి చక్కగా ఉంటుందండి. అలాగే జూలై నెలాఖరు నుండి డిసెంబర్ ప్రారంభం వరకు ఈ శనేశ్వరుడు వక్రించడం వలన ఆర్థిక ప్రయోజనాల యొక్క తగ్గుదల అనేది ఏర్పడుతుంది. అంతేకాకుండా చేసే పనిని ఆసక్తితో చేస్తారు. ఇతరులతో సంబంధాలని చక్కగా మెరుగుపరుచుకుంటారు. తోబుట్టువులు, బంధువులు, ఇంకా ఇరుగు పొరుగు వారితో మంచి సంబంధాలు వీళ్ళు చక్కగా ఏర్పాటు చేసుకుంటారు. రచయితలు ఎవరైతే ఉంటారో, పోయిట్స్, అలాగే ప్రచురణకర్తలు ఎవరైతే ఉంటారో, సమాజంలో భాషాపరమైనటువంటి, సాహిత్యపరమైనటువంటి గౌరవాన్ని పెంపొందించడానికి విశేషంగా కృషి చేస్తారు. విద్యార్థులు అద్భుతమైనటువంటి జ్ఞాపక శక్తి కలిగి ఉంటారు, మెమరీ పవర్ కలిగి ఉంటారు. ఇదండి ఈ రాశి వాళ్ళకి. శివారాధన చేయాలి. అంతేకాకుండా హనుమాన్ చాలీసా పారాయణం చేయాలి. మంచి ఫలితాలు వీటి మూలంగా కలుగుతాయన్నమాట. ఈ వృషభ రాశి వాళ్ళకి అదృష్ట సంఖ్య 6, నెంబర్ 6 అన్నమాట. మరి 2, 6 తేదీల సంఖ్యలు ఏవైతే ఉన్నాయో, బుధ, శుక్ర, శనివారాలతో కనుక ఇవి కలిస్తే మరింత అనుకూలంగా ఉంటుంది. ఈ నెంబర్స్ బాగా గుర్తుపెట్టుకోవాలి వృషభ రాశి వాళ్ళు.